పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం టౌన్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఎస్ఐ నాగరాజును అదుపులోకి తీసుకున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకోవాలని వెళ్లిన మేజర్ ప్రేమికులు కేసులో అబ్బాయి కుటుంబ సభ్యుల నుంచి లంచం డిమాండ్ చేసినట్లుగా ఆరోపణలు వచ్చాయి. బాధితుడి తల్లి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ట్రాప్ నిర్వహించారు. కానిస్టేబుల్ ద్వారా 70,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఎస్ఐ నాగరాజు కానిస్టేబుల్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లుగా సమాచారం. డబ్బులు నాకు కాదు కానిస్టేబుల్కి ఇవ్వండి అంటూ సూచించినట్లుగా అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తుంది. తాడేపల్లిగూడెం టౌన్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ వ్యవహారంలో మరికొందరు పోలీసుల పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికులు నాగరాజుపై తప్పుడు కేసులు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నాడని ఆరోపిస్తున్నారు. అక్రమ కేసులపై కూడా ఏసీబీ దృష్టి సారించినట్లుగా సమాచారం. వరుస అవినీతి కేసులతో తాడేపల్లిగూడెం ప్రాంతం మరోసారి హాట్ టాపిక్గా మారింది. ఉల్లి